హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ పెరిఫెరల్స్. ఈరోజు మరోసారి కొత్త పీసీ బిల్డ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు పీసీ బిల్డ్ వచ్చేసి చాలా పెద్ద పీసీ అనమాట. సో ఆల్మోస్ట్ 3 lakhs పెట్టి మన స్టోర్కి వచ్చిన కస్టమర్ అయితే దీన్ని బిల్డ్ అయితే చేయించుకుంటున్నారు. సో లేట్ చేయకుండా మనం ఆ పీసీని అయితే చూసేద్దామా? దానికన్నా ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారా? ఏంటి ఇంకా లేదా? మరేం పర్వాలేదు, ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసండి. ఎందుకంటే రాబోయే వీడియోలో నేను మీకోసం గివ్ అవేస్ అయితే తీసుకురాబోతున్నాను. వీడియోస్ అంటే మిస్ అవుతాం, కానీ గివ్ అవేలు అంటే ఎలా మిస్ అవుతాం చెప్పండి, అంతేనా? సో ఐమ్ జోకింగ్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గివ్ అవేస్ అయితే మిస్ అవ్వద్దు, ఓకేనా? సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ పర్టికులర్ పీసీ బిల్డ్కి మనం ఏమేమి యూస్ చేస్తాం అనేది నేను అయితే ఫస్ట్ చూపించేస్తాను. సో ఈరోజు మనం యూస్ చేస్తున్న క్యాబినెట్ వచ్చేసి కూలర్ మాస్టర్ కాస్మోస్ C700M, ఓకేనా? సో ఈ క్యాబినెట్ అయితే మనం యూస్ చేస్తాం. సో దీన్ని చూసుకుంటే కనుక అడ్రసబుల్ RGB లైట్నింగ్ అయితే ఉంటుంది. సో ఫ్యాన్స్ కాదు, ఆ లైట్నింగ్ క్యాబినెట్కి అయితే వస్తుంది. సో నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ i9 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే మనం యూస్ చేసాం. 13900K ప్రాసెసర్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి Asus ROG G790E గేమింగ్ వైఫై మదర్ బోర్డ్ అయితే మనం యూస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి GSKILL అయితే యూస్ చేసాం. సో GSKILL TRIDENT Z అనమాట. ఇది DDR5 ర్యామ్ ఇది. సో 16GB Strix 2 అయితే యూస్ చేసాం. 5600 MHz తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి CORSAIR నుంచి M2 SSD అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి 2TB అనమాట. సో పవర్ సప్లై SMPS వచ్చేసి మనం ROG THOR 1200 watts Platinum 2 అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ లిక్విడ్ కూలర్ వచ్చేసి ROG RYUJIN 360 ARGB AIO లిక్విడ్ కూలర్ అయితే మనం తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మన GPU వచ్చేసి ROG Strix గేమింగ్ తీసుకున్నాం. సో GeForce RTX 4090 OC ఎడిషన్ అయితే మనం అయితే తీసుకున్నాం దీనికి. సో క్యాబినెట్ ఓవరాల్ చూసుకుంటే మామూలుగా లేదు. సో మెయిన్లీ RGB స్ట్రిప్ ఏదైతే ఉందో క్యాబినెట్ చుట్టూ కూడా వచ్చింది మన కంప్లీట్గా. సో ఇదైతే చాలా బాగుంది. సో క్యాబినెట్కి ఒక లుక్ అయితే కంప్లీట్గా తీసుకొచ్చేసింది దీనివల్ల అనమాట. సో క్యాబినెట్ అయితే చాలా హెవీ అయితే ఉంది, చాలా వెయిట్ కూడా ఉంది, చాలా పెద్దదనమాట. సో ఎయిర్ ఫ్లో అది బాగుండడానికి మెష్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ మెష్ అయితే నోటీస్ చేయొచ్చు, పైన కానీ సైడ్స్ కానీ. సో మెష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 4 USB స్లాట్స్ అండ్ 1 C టైప్ స్లాట్ అయితే ఉంది. అండ్ 3.5mm జాక్ అండ్ మైక్ మీకు మామూలుగా ప్రతిదానికి వచ్చేదే. అండ్ లుక్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా అయితే ఉంది. సో డిఫరెంట్ అయితే ఉంది. కూలర్ మాస్టర్ క్యాబినెట్ల గురించి మనం సెపరేట్గా ఏం చెప్పగలదు, ఎందుకంటే కూలర్ మాస్టర్ క్యాబినెట్స్ అండ్ PSUలో ది బెస్ట్ ఇస్తారు. ఒకసారి టోటల్ బిల్డ్తో అయితే చూడండి క్యాబినెట్ ఎలా మెరిసిపోతుందో, అసలు మామూలుగా లేదా లుక్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి క్యాబినెట్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో లోపల నుంచి మీకు క్లియర్గా ఇంకా బాగా కనిపిస్తాయి కదా. సో ఓపెన్ చేద్దాం. క్యాబినెట్ ఓపెనింగ్ అయితే చూసారా, మామూలు స్క్రూ టైప్ కాదు, జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవడమే. అండ్ లోపల చూసుకుంటే మనకి ఏవో లిక్విడ్ కూలర్ అయితే ఫస్ట్ పెట్టేసాం. సో లిక్విడ్ కూలర్ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ టెంపరేచర్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది మదర్ బోర్డ్ మీద. అండ్ ఇక్కడ యూస్ చేసిన ప్రతి కాంపోనెంట్ అయితే చూడొచ్చు. RAM 6 అయితే GSKILL నుంచి అయితే యూస్ చేసాం కదా. సో ఇక్కడైతే RAM 6 చూడండి. అండ్ అలాగే M2 SSD కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసేసాం దీంట్లో. అండ్ మదర్ బోర్డ్ మీద ROG లోగో అయితే చూడొచ్చు. సో మొత్తం కూడా ROG బిల్డ్ ఇది. సో గ్రాఫిక్ కార్డ్ కూడా చూడండి, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ ROG బిల్డ్ ఇది కూడా మొత్తం. సో బిల్డ్ అయితే మామూలుగా అయితే లేదు, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. సో ఎయిర్ ఫ్లో కూడా అయితే చాలా బాగుంటుంది. సో వెనకైతే ఒక ఫ్యాన్ అండ్ ముందైతే 3 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇన్పుట్స్ అయితే చూడొచ్చు మనకి ఏమేమి అవైలబుల్ అయితే ఉన్నాయో. అండ్ అలాగే గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసి 5 పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మనం 5 మానిటర్స్ సెటప్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మదర్ బోర్డ్కి వచ్చిన పోర్ట్స్ చూసుకుంటే కనుక చాలా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్ ఎలా చూసాం అనుకోండి, USB 3.0 స్లాట్లు కానీ. అండ్ మనకి ఇక్కడ C టైప్ 2 వచ్చాయి స్లాట్స్. సో ఇక్కడ పర్చేజ్ అయితే ఫినిష్ అయ్యాక మా టెక్నీషియన్స్ అయితే ఆ కస్టమర్ కోసం పీసీ బిల్డ్ అయితే చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్స్ కూడా ఎక్కిస్తున్నారు. ఒకసారి ఓవరాల్గా మనం యూస్ చేసిన కాంపోనెంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసేద్దామా. సో ఫస్ట్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ROG Strix గేమింగ్ గ్రాఫిక్ కార్డ్ అయితే మనం తీసుకున్నాం. సో 4090 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి AIO లిక్విడ్ కూలర్. సో అది కూడా ROG నుంచి RYUJIN 360 ARGB AIO లిక్విడ్ కూలర్ అయితే మనం యూస్ చేసాం. అండ్ నెక్స్ట్ పవర్ సప్లై కూడా ROG నుంచి ROG THOR 1200 watts. సో నెక్స్ట్ మదర్ బోర్డ్ వచ్చేసి ROG Strix G790E గేమింగ్ వైఫై మదర్ బోర్డ్ అయితే యూస్ చేసాం. అండ్ SSD వచ్చేసి CORSAIR నుండి M2 SSD అయితే యూస్ చేసాం 2TBది. అండ్ నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి DDR5 ర్యామ్ GSKILL నుంచి అయితే తీసుకున్నాం. సో 2 sticks అయితే తీసుకున్నాం, 16x2 32GB. అండ్ నెక్స్ట్ ఇంటెల్ core i9 ప్రాసెసర్ అయితే యూస్ చేసాం. సో 13th జనరేషన్ ప్రాసెసర్ ఇది. సో దీని బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 3 to 3.10 lakhs అయితే ఉండొచ్చు. సో ఇదే కాదు, దీనికన్నా పెద్ద పీసీలు అయి ఉండొచ్చు, లేదా బడ్జెట్ పీసీలు అయినా ఉండొచ్చు. సో ఏదైనా కూడా మన విశాల్ పెరిఫెరల్స్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు మన డిస్కౌట్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ అక్కడ ఒక టికెట్ ఓపెన్ చేసేసి మీకు ఏం పీసీ కావాలనుకుంటున్నారో, మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ మీ బడ్జెట్ ఏమైతే మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో సో అక్కడైతే మెన్షన్ చేయండి. సో అక్కడ నుంచి మేమైతే రెస్పాన్స్ అవుతాము. లేదా డైరెక్ట్గా స్టోర్కి వచ్చేసిన ప్రాబ్లం లేదు, లేదా మా స్టోర్కి కాల్ చేసినా కూడా మీకు ప్రాబ్లం లేదు. సో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. Bye-bye.